గైస్ 180 ఓకే. 183కి ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టుకోండి. ట్రిగ్గర్ అయింది. స్టాప్ లాస్ పెట్టండి. 171 ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టండి. తర్వాత సంగతి తర్వాత. డన్ గైస్. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నాం, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు మనం 10K to 1 lakh ఛాలెంజ్లో డే 100 అండి. ఈరోజు అయితే మనం లాస్ బుక్ చేసామండి. సో బట్ అనాలిసిస్ పర్ఫెక్ట్ అయినా, సో మనకు స్టాప్ లాస్ అనేది కొంచెం ఇష్యూ అవడంతో మనకు ఎస్ఎల్ కొట్టేసింది. అండ్ అగైన్ ఇంకొక ట్రేడ్ అయితే ప్లాన్ చేసాం. ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నాం. అండ్ టార్గెట్ అనేది స్టాప్ లాస్ అనేది 15 పాయింట్స్ పెట్టుకున్నాం. అండ్ ఓవరాల్గా అయితే సో మంచి ట్రేడ్ ఇచ్చింది. అండ్ అగైన్ ఇక్కడ కూడా నేను ఈ పాయింట్ కూడా మెన్షన్ చేశాను. అండ్ టెలిగ్రామ్లో మీరు చూసుంటే ఓకే. సో ఈ పాయింట్లు ఏ టైంలో ఇచ్చాను? సో 11:27కి ఈ రేంజ్లో ఎంట్రీ ఇచ్చాం. ఓకే. తర్వాత చూడండి టార్గెట్ అని. ఓకే. క్లియర్గా మార్కెట్ అనేది టార్గెట్ కొట్టేసింది. బట్ ఒక 15-20 పాయింట్స్ ఉంది. ఈరోజు ప్రీమియమ్స్ కొంచెం కాస్ట్లీ ఉన్నట్టునే. ఓకే. సో రీజన్ అందుకని మనం ఒక బెస్ట్ ట్రేడ్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ ఏంటంటే మా డే రిస్క్ అనేది ఫస్ట్లో కంప్లీట్ అయితే మళ్ళీ ట్రేడ్ తీసుకోం, ఎంత పర్ఫెక్ట్ ట్రేడ్ అయినా. సో ఫ్రీ గ్రూప్లో అండ్ ప్రీమియం గ్రూప్లో రెండిట్లో ఇచ్చాను. బట్ మనం నేనైతే తీసుకోలేదు పర్సనల్‌గా. ఎందుకంటే రీజన్ ఏంటంటే మా డే రిస్క్ అనేది కంప్లీట్ అయితే మనం తాగాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఇది కూడా ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ అవ్వడం వల్ల సో బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చాయి. ఓకే. ఈరోజు లాస్ బుక్ చేసిన సమ్‌వాట్ కొంతమంది సో ఫస్ట్ ట్రేడ్ మిస్ అయిన వాళ్ళు సెకండ్ ట్రేడ్‌తో టార్గెట్ బుక్ చేసుకొని ఓవరాల్‌గా ప్రాఫిట్‌లో ఉంటారు. సో ఇది ఈరోజు లాస్‌గానే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. రేపు కూడా యూట్యూబ్ లైవ్ ఉంటది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. బ్రో, ఈ రేంజ్ ఉన్నంత వరకు నేను వ్యూ అనేది ప్రాపర్‌గా అంటే బిగ్ ట్రెండ్స్ అయితే రావు బ్రో. సో ఇది బ్రేక్ అయ్యి సో ఒక ట్రాప్ చేసిన తర్వాత అప్ సైడ్‌కి సో దానికి ఆపోజిట్ సైడ్‌కెళ్తే ఇంకా బెటర్ ఉంటది. సో అందరూ అనుకున్న పాయింట్ ఏంటంటే ఓకే. సో గ్యాప్ ఫిల్లింగ్. ఓకేనా. పైనున్న గ్యాప్ ఫిల్లింగ్ చేసింది. సో ఇక్కడ ఏంటి కిందకి రావడానికి సమ్‌వాట్ స్కోప్ ఉంది. ఇది కానీ ఫిల్ కాకుండా సో వెళ్ళిందంటే ఎప్పుడైనా ఈ లెవెల్ దాటినప్పుడు కూడా మళ్ళీ మనకి ఇబ్బంది ఉంటది. సో మనకు కిందకొస్తేనే బెటర్. హెల్తీ మూవ్ అవుతది. అందుకే హైయర్ లెవెల్స్‌లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయొద్దనే చెప్పాను. ఓకే. సో నేను ప్రైస్ చెప్తాను. అప్పుడు మాత్రమే తీసుకోండి ఎంట్రీస్. గైస్ 180 ఓకే. 183కి ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టుకోండి. మీన్స్ 184 పెట్టుకోండి. 184 పెట్టుకోండి. ఈ లో బ్రేక్ చేస్తే ఇంకో క్యాండిల్ రావచ్చు. ఓకే. ఎక్స్‌పెక్ట్ చేసిన క్యాండిల్. ట్రిగ్గర్ అయింది. స్టాప్ లాస్ పెట్టండి. 171 ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టండి. తర్వాత సంగతి తర్వాత. డన్ గైస్. రిస్క్ మేనేజ్ కాకుండా రిస్క్ రివార్డ్ గురించి చెప్పు బ్రో. అందరం రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నాం కానీ రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వట్లేదు. కొన్నిసార్లు ప్యానిక్ అవుతున్నాం, ప్రాఫిట్ సో ఇక్కడ తీసుకోలేకపోతున్నాం. నేను చెప్తా వినండి. ఓకేనా. ఏం టెన్షన్ పడకు బ్రో, బ్రో రెండు చెప్తాడు. సో ట్రేడింగ్ కాసేపు వదిలేసి కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఓకేనా. సో రిస్క్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఇక్కడ మీకు రిస్క్ మేనేజ్మెంట్ అంటే మీరు ఏదైనా బాగానే ఉంటుంది. ఈ రిస్క్ రివార్డ్ వదిలేండి. రిస్క్ రివార్డ్ రేషియో అనేది నేను ఒక ఒక పిక్చర్ చూసి చెప్తాను. ఓకే. మీరు డైలీ రిస్క్ ఎంత తీసుకోవాలనేది ఫస్ట్ పెట్టుకోండి. ఓకేనా. మీ క్యాపిటల్ ఎంత. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ గురించి మాట్లాడుతాను. నేను 1,00,000 క్యాపిటల్ అనుకుంటున్నాను. ఓకే. 1,00,000 క్యాపిటల్ అనుకుంటే సో నా రిస్క్ ఎంత ఉండాలి, పర్ డే ఎంత ఉండాలి, పర్ ట్రేడ్ ఎంత ఉండాలి. ఓకేనా. ఓవరాల్గా సో నేను అందరూ బుక్ థియరీ అంటారు. బుకిష్ నాలెడ్జ్లో ఎలా అంటే బుకిష్ థియరీలో సో 1% టు 2% మాత్రమే రిస్క్ తీసుకోండి అంటారు. ఇదేంటంటే ఇది ఫండ్ మేనేజర్స్ పెద్ద పెద్ద క్యాపిటల్స్ ఉన్న వాళ్ళు చేసేది కాబట్టి మనకి ఈ బడ్జెట్ సెట్ అవ్వదు. మనం ఆప్షన్ బయింగ్ కాబట్టి సంవాట్ తక్కువ క్యాపిటల్ కాబట్టి నేనేంటంటే 4-5% అంటాను పర్ డే రిస్క్. ట్రేడ్స్ వదిలేయండి, ప్రశాంతంగా ఇక్కడ చూడండి. ఓకేనా. మీకు ట్రేడ్స్ అని చచ్చిపోవద్దు. ఓకేనా. ట్రేడ్స్ వచ్చినా కానీ ఓకేనా ఇవి రాకపోతే వేస్ట్ అండి. 5% రిస్క్ పర్ డే కదా. రిస్క్ పర్ డే పర్ డే. ఓకే. అంటే ఎంత వస్తుంది? 5,000. మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి. ఓకేనా. సో నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. 1,00,000లో ఎంత అండి? సో 5% అంటే 5,000. 5,000 పర్ మంత్ ఫర్ పర్ డే రిస్క్. ఓకే. సో దీన్ని మీరు ఓన్లీ వన్ ట్రేడ్గానే మీరు డివైడ్ చేయొచ్చు. అదర్వైజ్ 2 ట్రేడ్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే ఏంటి? 2 ట్రేడ్స్‌గా మీరు ఛాన్స్ తీసుకోవచ్చు. మీరు ఒక టార్గెట్ కొట్టాలనుకోండి, ఒకటే ఛాన్స్ ఉంటే కొంచెం కష్టమైతది. లేదు అనుకుంటే ఒక 2 ఛాన్సెస్ ఉన్నాయంటే బెటర్ మనకు యాక్యురసీ ఉంటది. ఓకే. సో అందుకని నేనేంటి 2 ట్రేడ్స్‌గా నేను డివైడ్ చేశాను. ఓకే. అప్పుడు ఏమవుతుంది? 5,000లో 2,500, 2,500. అన్న నాకు రైటింగ్ ఇబ్బంది అంటే సో దీంట్లో ఓకే. సో మనకు కొంచెం కష్టంగానే ఉంటది. అర్థం చేసుకోండి. సో 2525.
ఓకే. మనకేంటి రిస్క్ వచ్చింది 5,000లో 2,500, 2,500. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సింది లాస్ అవుతున్నా అన్న ట్రేడ్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఏంటి? ఆ ట్రేడ్ తీసుకునే ముందే మీరు లాస్ అవుతున్నా అని ఫిక్స్ అవ్వాలి. లాస్ అయితే నాకెంత పోవాలనేది ఫిక్స్ అవ్వాలి. అది మన చేతిలో ఉంది. అంతే. ఇది మాత్రమే మన చేతిలో ఉంది. సపోజ్ నేను ఒక 10 పాయింట్స్ ఇచ్చానన్న. ఎన్ని లాట్స్ తీసుకోవాలి 2,500కి? 3 లాట్స్ అంటే ఎంత? సో 750 పర్ లాట్. ఓకే. రిస్క్ అండ్ ఆల్మోస్ట్ సో మనకు 2,250 దాకా వస్తుంది. సో మన డే రిస్క్లో ఉంది కాబట్టి సో 3 లాట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నేను 15 పాయింట్స్ ఇచ్చాను. ఇప్పుడు ఎన్ని లాట్స్ తీసుకోవాలి? ఒక ట్రేడ్ ఇది లాస్ అయిపోయింది గైస్, వదిలేయండి. ఓకేనా? ఇప్పుడు ఎన్ని లాట్స్ తీసుకోవాలి ఒకసారి చెప్పండి. 2 lots. ఎస్. సో 15 పాయింట్లు అంటే ఆల్మోస్ట్ మీకు 2,000, సో 2 లాట్లకు కలిపి ఒక 2,300 అలా లాస్ వస్తుందంటే ఓవరాల్గా. సో ఇది అదే బ్రో 2250 అంతే. వచ్చింది. సో 2,250 అంటే 2,300 వేసుకోండి. సో 2 లాట్లు. ఇక్కడ 3 లాట్లు తీసుకున్నది ఇక్కడ 2 లాట్లు తీసుకోవాలి. ఓకే. అర్థమైందా? సో ఇది మిస్ అవుతుంటారు. ఇది రిస్క్ మేనేజ్మెంట్. అప్పుడేంటి? ఇది కూడా లాస్ అయితే డన్ ఫర్ ద డే. ఓకే. ఇక్కడితో మీకు చాలామంది రూల్స్ ఫాలో అవుతున్నారు. చాలామంది రూల్స్ ఫాలో అవుతున్నారు. ఇక్కడితో బాగానే ఉంది. ఓకే. సో రిస్క్ మేనేజ్మెంట్ అర్థమైందా గైస్? నా రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మనం ఇదే ఫాలో అయితేనే వర్కౌట్ అవుతుంది. ఓకే. అదర్వైజ్ మీరు కావాలంటే చూడండి, రికవరీ చేయడానికి మీరు ఒక్క రోజు అంటే మీకు పిఎండ్ఎల్ చూపిస్తాను. ఒక్కరు పిఎండ్ఎల్. సో అలా కన్సిస్టెన్స్గా రిజల్ట్ వస్తే బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. అండి ఇందాకది స్టాప్ లాస్ హిట్ హిట్ అయిపోయింది కదా ట్రేడ్. అవునండి. అదే అదే. అండ్ ఇవి రూల్స్ అండి, ఇవి మన రూల్స్. ఓకేనా? సో కంటిన్యూస్గా ఒక 2 ట్రేడ్ ఎస్ఎల్ కొడితే వదిలేయమండి, టెర్మినల్ క్లోజ్ చేయండి, మన డే రిస్క్ కంప్లీట్ అయిపోతుంది. రిస్క్ పర్ డే ఓకే 4 to 5%. సో ప్లాన్ ద ట్రేడ్, ట్రేడ్ ద ప్లాన్. ఓకే. సో ఫోకస్ ఆన్ ద మార్కెట్, నాట్ మనీ. ఓకే. నో గ్రీడ్ అండ్ ఫియర్. ట్రేడ్ విత్ బ్రెయిన్స్, నాట్ యువర్ హార్ట్. నెవర్ ట్రేడ్ అవుట్ బోర్డమ్. అవాయిడ్ ఓవర్ ట్రేడింగ్. ఇట్స్ ఫైనాన్షియల్ సూసైడ్. నెవర్ క్యారీ లూజింగ్ ఇంట్రాడే overnight. Follow stop loss strictly. Positive attitude it's needed for successful intraday trading. Learn from your losses as well your profit. So do trading as per the market trend. Do continuously 2 trade stop loss hit and ఓకే. సో మీరు చూడండి క్లియర్గా ఈ రూల్స్ నేను సో ఫ్రీ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో గురించి మాట్లాడతాం. ఓకే గై. యా గైస్, మనకు ఆప్షన్ బయింగ్లో ఓకే. మనకు ఆప్షన్ బయింగ్లో మనం ట్రేడ్ చేస్తున్నాం కదా. నార్మల్గా నేను క్రిప్టోలో అయితే మినిమం ఓకే 1:2 అనేది నాకు మినిమం. ఓకే. అంత ఈజీగా మనం వచ్చేస్తుంది 1:2 అనేది. ఓకే. కాకపోతే మీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు 1:1 కూడా తీసుకోవట్లేదు ఆప్షన్ బయింగ్లో. నేను రూ. 10 ఎస్ఎల్ ఇచ్చాను అనుకోండి, రూ. 10 టార్గెట్ కూడా తీసుకోకుండా ప్యానిక్ అయిపోతున్నారు. ఓకేనా? వాళ్ళు ఎక్కువ లాట్స్ తీసేసుకొని ఏదేదో చేసేస్తున్నారు. ఓకే. అలా కాకుండా మీ మీ రిస్క్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరంత ట్రేడింగ్ ప్రశాంతత ఎవరికి ఉండదు. ఓకే. సో సపోజ్ మనం 1:1 రిస్క్ రివార్డులతో చేసుకుంటున్నాం అంటే ఓకే, మనం ప్లాన్ చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ 20% యాక్యురసీ ఉండాలి. విన్ రేట్ అంటే ఏంటి? 10 ట్రేడ్లో మనకు 2 ట్రేడ్లు మాత్రమే మనకు సక్సెస్ అవుతున్నాం. ఓకే. సో మనం లాస్ట్లోనే ఉంటాం. సో 3 ట్రేడ్లు లాస్ అయినా ఓకే, మీ 3 ట్రేడ్లు ప్రాఫిట్ వచ్చినా మనం లాస్లో ఉంటాం. 4 ట్రేడ్లు ప్రాఫిట్ వచ్చినా మనం స్టిల్ లాస్లో ఉంటాం. ఓకే. సో 10 ట్రేడ్లో మనం 5 ట్రేడ్లు వస్తే బ్రేక్ ఈవెన్లో ఉంటాం. బ్రేక్ ఈవెన్ అంటే నో ప్రాఫిట్ నో లాస్. కానీ నేను లాసే అంటాను. ఎందుకని చెప్పండి? బ్రోకరేజ్. బికాస్ ఆఫ్ బ్రోకరేజ్. సో స్టిల్ మనకు చాలా మంత్స్ ఇలా కూడా ఉంటాయి. మనం కాస్ట్ ఉంటాం, బ్రోకరేజ్ లాస్ ఉంటుంది. కరెక్టా? ఓకే. ఆ మంత్ మనకు బ్యాడ్ మంత్ అయినా కానీ మనకు సో మనం ప్రాఫిట్లో ఉంటాం. ఈ డే ఏమో గ్రీన్ ఉంటుంది, ఈ బ్రోకరేజ్ ఏమో రెడ్లో ఉంటుంది. ఓకే. సో అలా కూడా జరుగుతుంటాయి. సో మన మినిమం విన్ రేట్ అనేది సో ఖచ్చితంగా మోర్ దెన్ 60% ఉంటే మనం ప్రాఫిట్లో ఉంటాం. మనం ప్రాఫిట్లో ఉన్నామంటేనే మోర్ దెన్ 60-70% ఉన్నట్టు. ఓకే. సో మన విన్ రేట్ అనేది ఓకే సో ఇలా ఉంటే, అలా కాకుండా 1:2 తీసుకుంటే నేను మ్యాక్సిమం 1:2 నేను ప్రిఫర్ చేస్తాను 90%. ఓకేనా? 90%. సో అప్పుడేంటి? నా యాక్యురసీ అనేది, నా విన్ రేట్ అనేది సో 20%కి వస్తే లాస్. అంటే 10 ట్రేడ్లో 2 ట్రేడ్లు విన్ అయితే, 10 ట్రేడ్లో 3 అయితే లాస్, 10 ట్రేడ్లో నేను 4 విన్ అయితే చాలు, నేను ప్రాఫిట్లోకి వచ్చేస్తా. ఓకేనా?
సో ఇలా కూడా మనం విన్ రేట్ అనేది ఇంపార్టెంట్ 1:2. సో ఇది ఓవర్ అండి, ఇది దీన్ని మనం అచీవ్ చేయలేం. 1:4, 1:5 ఎప్పుడో వస్తుంది, ప్రతిసారి రావాలంటే అవ్వదు పని. ఓకే, ఇది గుర్తుపెట్టుకుని ఉన్న సినారియోస్కి అస్సలు అవ్వదు, అస్సలు అంటే అస్సలు అవ్వదు. ఓకే, ఇవి మీకు చాలా బోర్ కొట్టచ్చు, నేను చెప్పిందే చెప్తున్నాను, కానీ చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, లాస్ ఆఫ్ ట్రేడింగ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు మీరు ఏమంటారంటే, నేను ఏమంటానంటే ట్రేడింగ్ అండ్ క్యాపిటల్ అనేది మనం గాడ్ లాగా. క్యాపిటల్ అనేదికి ట్రేడింగ్ చేసే వాళ్ళకి గాడ్ లెక్కే, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే, ఒకరోజు నేను 5% రిస్క్ తీసుకోమంటున్నానంటే మీరు ఎప్పుడు ఒప్పుకోరు కదా, ఎందుకు 5% రిస్క్ తీసుకోవాలరా? ఓకే, 5% ఎందుకు తీసుకోవాలరా, నేను ఒక 50% రిస్క్ తీసుకుంటాను రా. ఓకే, రూల్స్ ఏంట్రా, రూల్స్ తొక్క అని తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. ఓకే, వాళ్ళకి కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అన్న, మీరు సపోజ్ అనుకోండి. ఓకే, మీ క్యాపిటల్ 1 lakh అనుకోండి. ఓకే, మీరు క్యాపిటల్ నుంచి 10% రిస్క్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, మీరేంటి ఈ 1 lakh కాస్త 90,000 అయిపోతుంది బ్రో. ఓకే, ఈ 19,000తో మళ్ళీ మీరు 1 lakh వెళ్ళాలంటే ఎంత రికవరీ చేయాలి? 10,000 కదా, కరెక్టా? కొంచెం ఆన్సర్ చేయండి, ఓకేనా? కొంచెం ఎంత రికవర్ చేయాలండి మళ్ళీ 1 lakh వెళ్ళాలంటే? నేను ఇంకేంటి క్యాలిక్యులేట్ చేయొద్దు, చార్జెస్ గీజెస్ 10,000 రికవర్ చేయాల్సి వస్తుంది. పర్సంటేజ్ వైజ్ గురించి మాట్లాడదాం. ఓకే, సో 10% నువ్వు లాస్ అయ్యావు అనుకోండి, నువ్వు రికవర్ చేయాల్సింది 11% బ్రో. అంటే నీకు 10,000తోనే మీకు 1 lakh చేయాలి అంటే 10,000. అంటే ఇప్పుడు మోర్ దెన్ 11%. నువ్వు ఫస్ట్ కోల్పోయింది 10% అయితే ఇప్పుడు మోర్ దెన్ 12% నువ్వు రికవరీ చేయాల్సింది. ఓకేనా? మీ క్యాపిటల్కి బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలంటే, అర్థమవుతుందా? బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలంటే. సో సపోజ్ నీ క్యాపిటల్ నుంచి ఫస్ట్ డేనే 20% కోల్పోయావు బ్రో. ఓకే, అంటే 80,000కి వెళ్ళిపోయావు బ్రో. నెక్స్ట్ ఎంత బ్రో నువ్వు రికవర్ చేయాల్సింది? 1 lakh వెళ్ళాలంటే బ్రేక్ ఈవెన్కి. అయ్యా రండి, ఇప్పుడు రండి. ఓకే, సో ఇప్పుడు 1 lakh ఉంది బ్రో. భలే ఉన్నారా, పరమానంద శిష్యులు ఉన్నట్టు. ఇందో 1 lakh ఉంది బ్రో. 1 lakhలో నేను 20,000 పోగొట్టేసాను బ్రో. ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్గా చెప్తావు, 30,000 పోగొట్టావు బ్రో. ఓకే ఓకే, బ్రో. సో ఇప్పుడు 30,000లో, ఇప్పుడు 1 lakh లో 30,000 పోతే ఎంత? 70,000. ఇప్పుడు ఈ 70Kని మళ్ళీ 1 lakh తీసుకురావాలంటే ఎంత యాడ్ చేయాలి? 30K. ఆ, అంతే బ్రో. సో ఇప్పుడు చూడండి, ఇది పర్సంటేజ్. సో నీకు 30% పోయింది బ్రో. 30% పోతే ఇప్పుడు నువ్వు రికవర్ చేయాల్సింది ఎంత? 42% బ్రో. 42%. ఓకే, ఇలాగా నువ్వేంటంటే నువ్వు చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేయాల్సి వస్తుంది. నువ్వు చేసేది పోయింది, పోగొట్టింది 30,000, నువ్వు రికవర్ చేయాల్సింది 30,000. కానీ నీ దగ్గర ఉన్నది 70K కదా, అంతకుముందు 1 lakh ఉండింది బ్రో, ఇప్పుడు నీ దగ్గర 70K. ఓకే, నువ్వు గెయినింగ్ పర్సెంట్ అనేది, రికవరీ లాస్ అనేది నీకు చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడైనా మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏం చేయమంటాను బ్రో? ఫ్రెష్ స్టార్ట్. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.